కరీంనగర్లో సింగరేణి కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. రేపు దేశవ్యాప్తంగా ఒకరోజు టోకెన్ సమ్మె చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. అయితే సమ్మె కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడనుంది. ఒక్కరోజు సమ్మెతో దాదాపు 76 కోట్ల విలువ చేసే బొగ్గు ఉత్పత్తికి నష్టం కలగనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఒకరోజు టోకెన్ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా సింగరేణిలో కూడా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇప్పటికే కార్మిక సంఘాలన్నీ కూడా సింగరేణిలో సమ్మె నిర్వహించాలి. ఒకరోజు సమ్మె విజయవంతాని కోసం కార్మిక సంఘాలన్నీ కూడా గేట్ మీటింగ్ను నిర్వహించి విస్తృతంగా ప్రచారం మాత్రం కొనసాగించడం జరిగింది. మార్చి 20నే ఈ సమ్మె కొనసాగించాలని నిర్ణయించినప్పటికీ యుద్ధం కారణంగా ఈ సమ్మె వాయిదా పడడం జరిగింది. ఇటు ఇప్పటికే గేట్ మీటింగ్ల ద్వారా కార్మిక సంఘాలన్నీ కూడా చాలా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ఒక్కరోజు సమ్మె నిర్వహిస్తే సింగరేణి పైన పెనుభారం పడుతుంది, సమ్మెకు వెళ్ళొద్దని చెప్పి సింగరేణి యాజమాన్యం చెప్తుండగా ఇటు కార్మికుల హక్కుల పరిరక్షణ కొనసాగుతుందని చెప్పి కార్మిక సంఘాలు చెబుతున్నాయి. సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి 5 జాతీయ సంఘాల్లో 4 జాతీయ సంఘాలు ఏఐటీసీ, సిఐటియు, హెచ్ఎంఎస్తో పాటు ఇతర సంఘాలు ఐఎన్టీసీ వంటి సంఘాలు సమ్మెకు విస్తృతంగా ప్రచారం చేశాయి. దీంతో పాటు బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం కూడా సమ్మెకు మద్దతుగా నిలిచింది. ఇటు విప్లవ కార్మిక సంఘాలు సైతం సింగరేణిలో నిర్వహించేటువంటి సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ఒక బీజేపీ అనుబంధ బిఎంఎస్ సంఘం మాత్రం సమ్మెకు దూరంగా ఉంటుంది. సమ్మెలో పూర్తి కార్మిక హక్కులు కాలరాస్తున్నాయి. కార్మిక హక్కుల రక్షించుకోవాలంటే మాత్రం సమ్మెలో ఖచ్చితంగా కార్మిక వర్గం పాల్గొనాలని చెప్పి ఇటు కార్మిక సంఘాలు విస్తృతంగా ప్రచారం చేస్తూ రేపు సమ్మెను పూర్తి స్థాయిలో విజయవంతం చేసే దిశగా కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యంగా ముమ్మరంగా ప్రచారం చేస్తాయి. కార్మిక వర్గాన్ని అంతా కూడా సమ్మెలో పాల్గొనే విధంగా కార్మిక సంఘాలు ఒక రకంగా ఐక్యంగా కదులుతున్న పరిస్థితి. ఈ రకంగా సమ్మె చేస్తే మాత్రం సింగరేణి పైన పెను భారం పడే అవకాశం కనిపిస్తుంది. ఒకరోజు సమ్మె చేస్తే సింగరానికి దాదాపు 76 కోట్ల బొగ్గు ఉత్పత్తికి నష్టం కలుగుతుంది. అదేవిధంగా సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి కూడా కొంత వేతన రూపంలో నష్టం జరుగుతుంది. దాదాపు 13 కోట్ల రూపంగా కార్మిక వర్గం కూడా నష్టపోవాల్సి వస్తుంది. సింగరేణి వ్యాప్తంగా సమ్మె నిర్వహించినట్లయితే ఒకరోజు 1.92 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. ఈ రకంగా సింగరేణి పైన పెను భారం పడుతుంది కాబట్టి సింగరేణి యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనకుండా యాజమాన్యానికి సహకరించాలి, ఉత్పత్తి పైన ఫోకస్ చేయాలని చెప్పి ఇటు సింగరేణి యాజమాన్యం చెప్తున్నప్పటికీ కార్మిక సంఘాలు మాత్రం ససేమిరా అంటున్నాయి. ఇప్పటికే సింగరేణిలో ప్రైవేటీకరణ పెరుగుతుంది. బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి స్థానంలో ఏదైతే పర్మనెంట్ కార్మికులు కాకుండా ప్రైవేటు కార్మికులతో బొగ్గు ఉత్పత్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా కొన్ని బ్లాకులను ప్రైవేట్ చేస్తున్నారు. కార్మిక హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి ఇటు కార్మిక సంఘాలు ప్రచారం చేస్తున్నాయి. దాదాపు 44 కార్మిక చట్టాలను లేబర్ కోడ్లుగా అమలు చేయడం జరిగింది. లేబర్ కోడ్లు అమలు చేయడాన్ని పూర్తిగా కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. రేపు జరిగినటువంటి సింగరేణి సమ్మెలో పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి ఒకవైపు కార్మిక సంఘాలు ముందుకు కదులుతుండగా మరొక వైపు సింగరేణిలో సమ్మె కొనసాగించకుండా యాజమాన్యం మాత్రం చర్యలు చేపడుతుంది. మొత్తానికైతే దేశవ్యాప్త సమ్మెతో సింగరేణి పైన ప్రభావం పడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. సుమిత్ర. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.